సినిమా అంటే 24 కళల సమాహారం. దర్శకుడు, నటీనటుల నుంచి లైట్ బాయ్ వరకు, ఎడిటింగ్ నుంచి విఎఫ్ఎక్స్ వరకు వందలు వేల మంది కలిసి పనిచేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితేనే గాని ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో కూర్చొని 2-3 కంప్యూటర్లు పెట్టుకొని పూర్తి స్థాయి సినిమా సిద్ధం చేసేస్తే కథ, స్క్రిప్ట్ దగ్గర నుంచి నటీనటులు, సంగీతం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ పని ఒక్కరిద్దరే చేసేస్తే కాదు, ఏఐ చేసి చూపిస్తోంది. కంప్యూటర్ ముందు కూర్చొని తగిన సూచనలు ఇస్తే చాలు, కావలసినట్టుగా దృశ్యాలను రూపొందిస్తోంది. ఇలా పూర్తిగా ఏఐతోనే తీసిన కన్నడ సినిమా లవ్ యూ ఇటీవలే విడుదలైంది. అటు చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగి సావో కూడా తెరపైకి వచ్చింది. ఈ 2 చిత్రాలు సినిమా భవిష్యత్తును వెండి తెరపై కళ్లకు కడుతున్నాయి. కర్ణాటకలో ఇటీవలే విడుదలైన రొమాంటిక్ లవ్ సినిమా లవ్ యూ. బెంగళూరు శివార్లలోని సిద్దేహల్లికి చెందిన పూజారి, రచయిత నరసింహమూర్తి, ఏఐ టెక్నీషియన్, గ్రాఫిక్ డిజైనర్ నూతన్ కలిసి 6 నెలల్లో ఏఐ టూల్స్ సహాయంతో ఈ సినిమా తీశారు. 15 క్యారెక్టర్లతో 95 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో 12 పాటలు కూడా ఉన్నాయి. ఇందులోని పాత్రధారులు, వారి నటన, దృశ్యాలు, సంగీతం, పాటలు, మాటలు మొత్తం అంతా ఏఐతో సృష్టించినవే. ఈ సినిమా నిర్మాణం కోసమైన ఖర్చు కేవలం 10 లక్షలేనని, అది కూడా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, ఏఐ సేవల సబ్స్క్రిప్షన్ల కోసమైన ఖర్చేనని సినిమా మేకర్లు చెప్పారు. 30 రకాల ఏఐ టూల్స్ వినియోగించామని తెలిపారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే దీనికి తొలి ఏఐ సినిమాగా గుర్తింపు కోసం కేవలం 1 థియేటర్లో విడుదల చేశారు. చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగి సావో కూడా మొత్తంగా ఏఐతో నిర్మించిన చిత్రం. చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగి సావో కూడా ఏఐతో నిర్మించిన చిత్రం. ఓ మహిళా సముద్రపు దొంగ నిజ జీవిత కథతో మలేషియాకు చెందిన ఫ్యూచర్ స్టూడియోస్, సింగపూర్ కు చెందిన ఫిష్ డ్రాగన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను సిద్ధం చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24నే ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. మాండరిన్, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఏడాది జూన్ లేదా జూలైలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ 2 మాత్రమే కాదు, మరికొన్ని కూడా ఏఐతో చిత్రీకరించారు. అంతేందుకు తమిళ సినిమా కంగువాను 8 భాషల్లో విడుదల చేసేందుకు ఏఐ సహాయంతో ఆయా భాషల్లో సూర్య గొంతుతోనే డబ్బింగ్ ను సృష్టించారు. ఏఐతో సినిమా అచ్చంగా మామూలు సినిమాలా ఉండటం ప్రస్తుతానికి కష్టమే. ఏఐతో తీసిన లవ్ యూ సినిమాలో పాత్రల ముఖ కవళికలు, గొంతుకు తగినట్లుగా పెదాల కదలిక ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అలాగే పైరేట్ క్వీన్ జెంగి సావో సినిమాల్లోనూ ఇదే కనిపించింది. కానీ సినిమాల చరిత్రలో ఇదో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సినిమాల కోసం వాడిన ఏఐల కంటే మెరుగైనవి ఇంకొన్ని నెలల్లో అందుబాటులోకి వస్తాయని, మరింత స్పష్టమైన మెరుగైన సినిమాలు తీయవచ్చని అంటున్నారు. ఏఐ సినిమా తీసేందుకు జస్ట్ 1-2 ఆధునిక కంప్యూటర్లు, వీడియో, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దృశ్యాలను సిద్ధం చేసి ఇచ్చే జనరేటివ్ ఏఐ టూల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవసరమైన సొమ్ము ఉంటే సరిపోతుంది. గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్ VO3 ఆధారిత ఫ్లో 2, డైరెక్టర్ ఏఐ, సినిమాటోగ్రఫర్ ఏఐ, స్టంట్ ఏఐ, రన్వే ML, క్లింగ్ ఏఐ, మినిమాక్స్ ఇలా 10ల కొద్దీ ఏఐ సినిమా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐని వినియోగించడం ద్వారా అద్భుతమైన గ్రాఫిక్స్ ను సృష్టించవచ్చు. మరోవైపు వేల మంది ఒక్క సినిమాపై పనిచేస్తారు. ఏఐ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం లేకపోలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ఆందోళన చెందుతున్న పరిస్థితులైతే ఉన్నాయి.